అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే సోమవారం అండి. నేనైతే ఇల్లు గుమ్మాలన్నీ కడిగేశానండి. సోమవారం మొత్తం ఈరోజైతే శివాలయానికి వెళ్తాం కదా, అందుకని మొత్తం కడిగేశానండి. ఇంకా దేవుడి దగ్గర శుభ్రం చేయాలండి. మొత్తం కిచెన్ అన్నీ కూడా అయిపోయిందండి, క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా మా బాబు ఇంకా లేగలేదండి. వాళ్ళు లేచేసరికి పాలు కాసి ఉంచాలి. మళ్ళీ అయితే మొత్తం తోమేశానండి. బిర్యానీ పాలైతే కాస్తానండి గిన్నెలో. పాల ప్యాకెట్ కొంచెం చిరాకుగా ఉంది. మాకు గేదె పాలు అయితే దొరకవండి. దొరికినా చాలా రేట్ ఎక్కువ. పాలు కూడా పలసగా పోతారండి. ఇంకా అవన్నీ పడలేక ప్యాకెట్ పాల మీద ఆధారపడి ఉన్నాం. ఏం చేస్తామండి, పాలు తప్పట్లేదు. పిల్లలకి ఇవ్వాలి, నేను టీ తాగుతాను, అలవాటండి. ఏదైనా గేదె పాలు తాగాలన్నా అదృష్టం ఉండాలండి. ఏం చెప్తాం. పాలైతే వేస్తానండి. నేనైతే టీ పెడుతున్నానండి. నేనైతే అల్లం టీ పెట్టానండి. చిన్న అల్లం ముక్క కూడా చెదకొట్టేసాను. ఇదిగో దాని ఆనవాలు. అల్లం ముక్క చెదకొట్టేసాను. పక్కన పాలు వేసానండి. పక్కన టీ పెట్టాను. ఇప్పుడు రైస్ పెట్టాలి. పిల్లలకి క్యారేజీ పెట్టాలి కదా. సామాన్లు అయితే సర్దేస్తున్నాను. ఇవ్వండి బియ్యం. ఇవైతే కోటా బియ్యం, సన్న బియ్యం, సోనా మైసూరు కలిపానండి. ఎందుకంటే కోటా బియ్యం వేస్ట్ అవ్వకుండా. నాకు షుగర్ ఉందండి, అందుకనే సన్న బియ్యం మిక్సింగ్ చేసి ఇలాగా కలుపుకొని వండుతామండి. కోటా బియ్యం బాగుంటున్నాయండి. కోటా బియ్యం కూడా అన్నం బాగుంటుంది. అందుకనేసి ఇక నేను సన్న బియ్యం కూడా కలిపేస్తాను. కేజీ సన్న బియ్యంకి కేజీన్నర కోటా బియ్యం అయితే కలుపుతానండి. కేజీ సన్న బియ్యంకి కేజీన్నర కోటా బియ్యం వేస్తాను. మాకు దగ్గరగా ఒక 5 రోజుల దాకా వస్తాయండి బియ్యం. మేము ఒక పూట అన్నం తింటాం, ఒక పూట టిఫిన్ చేసేస్తామండి. ఎందుకంటే రెండో పూట అన్నం సరిగా తినరండి, అందుకని టిఫిన్ వేసేస్తాను. రైస్ అయితే కడిగేస్తున్నానండి. రైస్ కడిగేసి ఇక పొయ్యి మీద అయితే పెట్టేస్తానండి. నేను పని చేసుకుంటాను. ఇలాగ అన్నం ఉడుకుతుందండి. ఇంకా కూర ఏం వండాలి ఇంకా డిసైడ్ అవ్వలేదు. కూర ఏం వండాలో చూడాలి. బియ్యం ఇలా 3 సార్లు కడుక్కోవాలండి. ఇప్పుడు పాప అయితే ట్యూషన్కి వెళ్ళిపోయిందండి. పాప ఆల్రెడీ రెడీ అయిపోయింది. మా బాబుని లేపి బ్రష్ చేయించి స్నానం చేయించి యూనిఫామ్ వేసి అడిగే పాలును టిఫిన్ పెట్టేస్తే వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు.
ఈలోగా క్యారేజీ ప్రిపేర్ చేయాలి నేను. ఎసరు పెట్టుకుందాం. నేనైతే మంచినీళ్ళు పెడతానండి. ఉబ్బుడిగా చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఏదైనా సరే పాడు చేయడం నాకు ఇష్టం ఉండదు. అన్నం కూడా తగు మాత్రమే వండుతానండి. వస్తున్నాను, ఎవరో పిలుస్తున్నారంట, చూద్దాం. రైస్ అయితే రెడీ పెట్టేసానండి. ఇంక పొయ్యి మీద పెట్టుకోవడమే. టీ అయితే మరుగుతుంది. టీ పొడి అంచులకు అంటుకుపోయిందండి. ఇలా ఉంటే టీ టేస్ట్ రాదు, కలుపుకోవాలి. పాలు అయితే మరుగుతున్నాయండి. ఇంకొంచెం మరిగాక కట్టేసుకుందాం. టీ కూడా మరిగిపోతుంది. అయిపోయిందా ట్యూషన్? హాయ్ చెప్పు. హాయ్. కొంచెం చెప్తా. నడు. జడ ఎందుకు ఊడుకున్నా, ఊడిపేసుకున్నా? తొక్కేకు ముగ్గులు అని లేపు తమ్ముడిని. తొక్కకో. ఎందుకు తొక్కుతున్నా చెప్పనా సార్తో? అవును, ఎందుకు కొట్టారు? ఇంకా డైరీ వదిలేసారు, అందుకని కొట్టారా? చెవులు అండి, చూపిస్తున్నాను మన ఫ్రెండ్స్కి. అంత చూపించు. 100 రూపాయలండి. పాప గడిసె స్కూల్లో చదువుకుంటుంది, గవర్నమెంట్ స్కూల్లో. ఒరే లేగరా నువ్వు నేను నిద్ర. 8 అయింది, లేగు. స్కూల్ టైం అవుతుంది. గుడ్ మార్నింగ్. దేవుడు మొహం చూడు. నీ వెనకాల దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి. చూడమ్మా. ఏం బొమ్మ ఇది? ఇదేంటో మరి. క్రీమ్. ఏం క్రీమ్ ఇది? స్కిన్ది. స్కిన్ క్రీమ్ అంట, చర్మాంది. ఫేస్కి రాసుకో. ఇప్పుడు వద్దు, స్నానం చేసినప్పుడు రాసుకోవాలి. ఇప్పుడు వద్దు. వద్దన్నా. గ్యాస్ ఫ్రీగా ఇస్తానని చెప్పేసి గ్యాస్ రేటు పెంచేసాడు. ఇప్పుడు గ్యాస్ ఎంత రేటో మరి. మనం అప్పట్లో మొన్న వారం కిందట ఎంత కొన్నాం? బండి వచ్చేసి 880 రూపాయలు తీసుకున్నాడు గ్యాస్ ఆఫీస్లో. అదే గ్యాస్ డీలర్ ఇంటికి తెచ్చుంటే 920 రూపాయలు అన్నాడు. అంటే ఇంటికి తెస్తే 40 రూపాయలు ఎక్స్ట్రా. మేమేం చేస్తాం, ఆఫీస్కి వెళ్ళి ఆ 40 రూపాయలు సేవ్ చేస్తాం. టీ అయితే రెడీ అయిపోయింది, తాగుదాం. టీ తాగుతారా? అల్లం టీ తాగుతారా? తీసుకోండి, తాగుతానండి. పాలు తాగుతారా? సరే. రావాలే రా తిను. సినిమా చూస్తున్నారండి. మంచిగా రావాలే.
పెరుగు తెప్పిస్తే 20 రూపాయలు వేస్ట్ అవుతుందని రాత్రి మిగిలిన పాత్ర నేనే తోడిస్తున్నాను. దా రావాలి దా తిను అదే చాక వీడేమో అమ్మ నువ్వు కొట్టి నాన్న కొట్టి నేను కొట్టి రా టైం అవుతుంది ఇంకా అది స్కూల్ టైం అవుతుంది అన్న అడుగుతుంది నా టీవీ రీఛార్జ్ తినరా మొబైల్ సీరియల్ చూస్తున్నా. ఆమ్. వంటింట్లో అన్నం మిగిలిన కొద్ది పులిహోర చేసి మధ్య సాంబార్ చేస్తూ మిగిలిన ఇడ్లీతో ఉప్మా చేసుకుంటూ 24 గంటలు ఒళ్ళు కాలుతుంది కదా టాబ్లెట్ వేసుకోమ్మా. నేను చుడిదార్ ఆల్ట్రేషన్ తీసాను కదే ఎక్కడ పెట్టావు? అక్కడే టేబుల్ మీద వేడిగా అరేంజ్ చేసి పెట్టాను చూడక్క. వేడిగా అరేంజ్ చేసిన బట్టల లోపల వేసుకో ఏమి మొత్తానికి స్విమ్మింగ్ పెట్టావు కదా అది చాలా బాగుంది. నూడిల్స్ కూడా పెడతావా? ఇందాకే కలిపి ఇంకేవా ఏదమ్మా మొక్క బుక్ చేశాను చెప్పు. షూస్ వేసేస్తుందా లేకు రా షూస్ వేస్తాను దా అదేంటో తెలియదక్క పొద్దున్నే లేవగానే చిక్కుతున్నాను. షూ ఏది? బాయ్ 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 ఓయ్ నువ్వు బ్యాగ్ తీసుకో ఇంటి తీసుకొచ్చానా ఇదిగో తగిలిచ్చు ఒకసారి ఉండు రంపర్కి వేస్తాను ఇంకో చిన్ను డాడీ తాగమ్మా చాలే నాకే ఉండు వాటర్ బాటిల్ ఇస్తా కూరలు ఎక్కువ తింటే స్వీట్స్ తినడానికి అవ్వదు మా. ఇంకో పెట్టు ఇప్పుడు తిరుగు గో బాయ్ పంపిస్తాను క్యారేజీ ఏం కూర అన్నావు ఏం కూర చేపలా వండుతానులే నీకు చేపలు కావాలి బాయ్ ఓకే ఫ్రెండ్స్ టైం వచ్చి 9 అయింది పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు ఇప్పుడు నేనైతే ఇంకా పూజా కార్యక్రమం మొదలెడతాను